నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు ముస్లింలకు సంబంధించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల మేనిఫెస్టో నుంచి మొదలు పెడితే వారి ప్రసన్నం కోసం ఏమేం చేస్తున్నారు అన్నది ఈ 7 దశల ప్రచారంలో చాలా క్లియర్గా చూసాం. ఇక నిన్నటితో 7వ దశ ఆ ప్రచారం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు సంబంధించి మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. నిజంగా ముస్లింలు మైనారిటీలుగా భారతదేశంలో జీవిస్తున్న నేపథ్యంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సరైన న్యాయం చేశారా? ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు లేకపోతే ముస్లింల అభివృద్ధి అంటే ఏంటి? మోదీ ప్రభుత్వం ముస్లింల విషయంలో విద్వేషం చూపిస్తోందా? ముస్లింలను తక్కువగా చూస్తోందా? ముస్లింల మీద వివక్షత ఉందా? దీనికి సంబంధించి ఒక జాతీయ మీడియా ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వ్యాఖ్యలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియా ఛానల్కు ప్రధాని మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ముస్లింల గురించి మాట్లాడుతూ, మన దేశంలోని ముస్లింలందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు, భవిష్యత్తు అంతా వారిదే. కాబట్టి ముస్లింలు తమ పిల్లలను మదర్సాలకు కాకుండా పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తయారయ్యేలా పెంచాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు అనేక సుడో సెక్యులర్ పార్టీలను ముస్లింలు కేవలం తమ ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కానీ మేము వారిని భారతదేశ భవిష్యత్తుగా చూస్తున్నాం. భారత భవిష్యత్తులో ముస్లింలు కూడా భాగస్వామ్యం కావాలి. ఒకవేళ భారతదేశం డౌన్ అయిపోతే ముస్లిం సమాజం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కావున ముస్లింల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కదా, ముస్లింల పట్ల మాకు ప్రేమ ఉంది, ముస్లింలను మేము ప్రత్యేకంగా తలుపు కొట్టేసి వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందిస్తాము అంటే దేనికోసం? వాళ్ళలో అభివృద్ధి జరుగుతోందా? హైదరాబాద్ మొత్తం హైటెక్ యుగంగా మారిన ఓల్డ్ సిటీ, పాత బస్తీ ఎందుకు మారలేకపోయాయి? అభివృద్ధికి ఎందుకు నోచుకోలేకపోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా క్లియర్గా చెప్పాలి. అండ్ మదర్సా అనే ఒక ఏమంటారు మతపరమైన విద్యా బోధన నేపథ్యంలో చిన్న చిన్న పిల్లల మీద ఎలాంటి ఆకృత్యాలు చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపించింది, చూపించారు. సోషల్ మీడియా వేదికగా అనేక వార్తల్ని మనం విన్నాం. ఈ నేపథ్యంలో ముస్లిం పిల్లలని మదర్సాలకు కాకుండా పాఠశాలలకు పంపించాలి, చదువుల వైపు మళ్లించాలి. ఏ పూలు అమ్ముకోవడమో, పండ్లు అమ్ముకోవడమో, సైకిళ్ళు పంచర్ వేయడమో, కూరగాయలు అమ్ముకోవడమో ఫైనల్ డెస్టినీ కాదు. ఖచ్చితంగా వాళ్ళలో చాలామంది ఇంజనీర్లు కావాల్సిన అవసరం ఉంది, డాక్టర్లు కావాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తును నిర్మించడంలో వాళ్ళు కూడా మేము భారతీయులం, ఫస్ట్ మా మతం మాకు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం, భారతదేశ అభివృద్ధిలో మేము భాగమే, భారతదేశ అభివృద్ధిలో మేము భాగం కాకుండా భారతదేశ వినాశనాన్ని కోరుకుంటే ఏదో ఒక రోజు అది మా వినాశనానికి కూడా కారణమవుతుంది అనే సత్యాన్ని ముస్లింలు గ్రహించగలగాలి. మేము ఓటు బ్యాంకుగా ముస్లింలను చూడట్లేదు, ముస్లిం అభివృద్ధి మాత్రమే చూస్తున్నాము అని మోడీ చెప్పిన వ్యాఖ్యలు 7వ దశ పోలింగ్ మీద చాలా ప్రభావం చూపనున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మోడీ చెప్పిన వ్యాఖ్యల్లో వాస్తవాలు ఏంటి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలాసార్లు చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్పాను, మన ఛానల్కి బలం ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీరే. చాలామంది వీడియోస్ చూసి వదిలేకుండా వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో చాలా షేర్ అవుతుంది, మన ఛానల్ బలం కూడా పెరుగుతుంది. అండ్ సపోర్ట్ కూడా చేయండి. మీ అందరికీ తెలుసు మనకు ప్రాపర్ ఆఫీస్ లేదు అండ్ ఎక్విప్మెంట్ లేదు. మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఉండి మనం వార్తలు అందిస్తున్నాం. నేను ఒక ప్రాపర్ ఆఫీస్ని, ప్రాపర్ సెటప్ని మనందరి కోసం అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని అరేంజ్ చేయగలను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ ప్రతి క్షణం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రజల గొంతుకను నా గొంతుకగా వినిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ని ప్లే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, వీలైనంత సపోర్ట్ చేయండి. జై భారత్.